హాయ్ ఆల్, వెల్కమ్ టు ది జావాస్క్రిప్ట్ ట్యూటోరియల్స్. ఈ యొక్క సెషన్లో మనము అనానమస్ ఫంక్షన్ యొక్క యూస్ కేసెస్ మనం తెలుసుకుందాం. అంటే అనానమస్ ఫంక్షన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, అవి ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్లో మనము ఎక్కువగా యూజ్ చేస్తామో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అనానమస్ ఫంక్షన్ అనేది మనము ఎక్కువగా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ యొక్క సింటాక్స్లలో యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము లాస్ట్ సెషన్లో చెప్పుకునే విధంగా మనము ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అనేది క్రియేషన్ అనేది మనం చేసాం. సో ఈ యొక్క ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అనేది మనము వేరియబుల్కి డిఫైన్ చేసి మనము ఆ యొక్క వేరియబుల్ అనేది కాల్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటే జనరల్గా వేరియబుల్ ఫంక్షన్ అని అంటాం అనమాట. ఓకే, ఫంక్షన్కి నేమ్ లేదు కాబట్టి వేరియబుల్ ఫంక్షన్ అని అంటాం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ది ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. సో anonymous function can be defined as a function expression. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసేసి అనామనస్ ఫంక్షన్ని ఇమీడియట్ ఇన్వోక్డ్ ఫంక్షన్స్గా కూడా మనము ఎక్స్ప్రెషన్ మాదిరి కూడా యూజ్ చేసుకోవచ్చు. చెప్పాలంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ చేస్తాం. ఓకే, డిఫైన్ చేసిన తర్వాత అంటే అనామనస్ ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. డిఫైన్ చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫంక్షన్ అనేది కాల్ అనేది జరగకూడదు. ఓకే, ఫంక్షన్ కాల్ జరగకుండానే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనము ఫంక్షన్ అనేది డిఫైన్ చేసిన తర్వాత వెంటనే మనము ఆ యొక్క ఫంక్షన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి, ట్రిగ్గర్ చేయాలి అనే సిచ్యువేషన్లో కూడా మనం ఏం చేస్తామంటే జనరల్గా అనానమస్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఈ యొక్క ప్రాసెస్ని అంటే అనానమస్ ఫంక్షన్ని ఈ విధంగా మనము సింటాక్స్ రూపంలో రాస్తే ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ఇదంతా కలిపి మనం ఏమంటారంటే ఇమీడియట్ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అని అంటాం అనమాట. ఇమీడియట్ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఈజ్ ద ఫంక్షన్ దట్ రన్స్ ది యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ డిఫైన్డ్. ఇట్ ఎగ్జిక్యూట్స్ ది ఆటోమేటికల్లీ వితౌట్ నీడింగ్ టు బి కాల్డ్ సపరేట్లీ. అంటే కాల్ సపరేట్గా లేకోకుండా ఇమీడియట్గా మనము ఎగ్జిక్యూషన్ చేస్తాం అనమాట ఈ యొక్క ప్రాసెస్లో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసేసి కాల్ బ్యాక్ ఫంక్షన్. అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే మనము ఎప్పుడైనా కానీ ఒక ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ మీద మనము ఇంకొక ఫంక్షన్ అనేది ఒక ఆర్గ్యుమెంట్గా మనం పాస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్లో మనం జనరల్గా ఏం చేస్తామంటే అనానమస్ ఫంక్షన్స్ అనేది పారామీటర్గా మనము పాస్ చేస్తూ ఉంటాం. అంటే ఒక ఫంక్షన్ అనేది ఒక పారామీటర్గా మనము నాట్ ఓన్లీ వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఇంటీజర్స్, స్ట్రింగ్స్ అలానే కాకుండా ఒక ఫంక్షన్‌ని కూడా ఒక పారామీటర్‌గా మనము పాస్ చేసుకోవచ్చు అనమాట. జనరల్‌గా ఇక్కడ ఎక్కువగా అలాంటి ఫంక్షన్ యొక్క పారామీటర్ పాస్ చేసే క్రమంలో ఎక్కువగా ఎలాంటి సింటాక్స్‌ని ఎక్కువ యూజ్ చేస్తామంటే, ఎలాంటి కైండ్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తామంటే, అనానమస్ ఫంక్షన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటాం. అలాగే మనం నేమ్డ్ ఫంక్షన్స్ కూడా మనం పాస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అనానమస్ ఫంక్షన్‌ని ఇమ్మీడియేట్ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్‌గా మనము క్రియేషన్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఓకే, go to our code. Okay, so I'm going to comment at this code as of now. Let me comment at this code. సో ఇక్కడ మనం ఇమీడియట్ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ని ఎలా డిజైన్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, పారాంథసిస్. ఈ యొక్క పారాంథసిస్లో లెట్స్ డిజైన్ ద ఫంక్షన్ కీవర్డ్. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అనేది డిజైన్ చేస్తాం. ఇక్కడ మనం చేస్తామంటే లెట్ మీ డిజైన్ ది సమ్ కోడ్, సమ్ స్టేట్మెంట్. ఓకే, console.log hello. That's it, completed. After that we have to design the method signature. Okay, that's it, completed. So let me save and now we can. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ అయిపోయింది బట్ ఐఎమ్ నాట్ కాలింగ్ ది ఎనీ ఫంక్షన్. సో ఇక్కడ మన ఫంక్షన్ నేమ్ లేదు కాబట్టి వీ కాంట్ కాల్ ఎనీథింగ్. బట్ యాజ్ సూన్ యాజ్ ఇఫ్ యూ సీ ది అవుట్పుట్, మీకు ఇక్కడ కోడ్ చూసినట్లయితే హలో అనేది ప్రింట్ అయింది. దిస్ ఈజ్ కాల్ ది ఇఫీ ఫంక్షన్, లేదంటే ఇమీడియట్ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. సో అలాగే ఇప్పుడు మనకు ఒక ఫంక్షన్కి పారామీటర్ కూడా ఈ యొక్క ఇఫీ ఫంక్షన్కి మనము ఫంక్షన్ పారామీటర్ కూడా మనము పాస్ చేసుకోవచ్చు. సో ఎలాగంటే లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద వన్ పారామీటర్ హ్యారీ పాటర్ సిరీస్ హియర్ ఫర్ క్యాప్చరింగ్ దిస్ వాల్యూ let me prepare the one variable here, let's say book name, and let me print this variable into the console.log. Okay, so control V.
సో ఇలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇఫీ ఫంక్షన్స్‌కి మనము పారామీటర్స్ పాస్ చేయొచ్చు. వితౌట్ పారామీటర్స్ లేకుండా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్‌కి మనము ఇంకో ఫంక్షన్ అనేది ఒక పారామీటర్ అనేది మనము పాస్ చేసుకోవచ్చు. ఒక ఆర్గ్యుమెంట్‌గా మనం పాస్ చేసుకోవచ్చు. సో ఎలాగంటే లెట్స్ డిజైన్ ది వన్ కాల్ బ్యాక్ ఫంక్షన్. సో లెట్ మీ కామెంట్ ఎట్ దిస్ కోడ్. Let's take one example. So here I'm going to take the one function. Let's say function say hello. That's it. Let me call this function. Okay. So now I'm going to pass the anonymous function as the argument to this function say hello. Okay. Here so for anonymous function here I'm going to add the so function uh, console.log hello. Okay. Now here I'm calling the the function say hello, and I'm passing the anonymous function as the argument. Okay. For capturing this argument నేను ఒక పారామీటర్ అనేది ఇక్కడ డిజైన్ చేస్తున్నాను ఫర్ దాట్. సో లెట్స్ సే ఆ పారామీటర్ నేమ్ వచ్చేసేసి కాల్ బ్యాక్ ఎఫ్ఎన్ అనేటువంటి ఒక పారామీటర్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ. మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ, ఈవెన్ కాల్ బ్యాక్ ఆర్ కాల్ బ్యాక్ ఎఫ్ఎన్ ఆర్ ఎనీథింగ్ సివి ఆర్ ఎనీథింగ్ యూ కెన్ టేక్ ద ఎనీ పారామీటర్ నేమ్. ఓకే. ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ నేను కాల్ బ్యాక్ ఎఫ్ఎన్ అని తీసుకుంటున్నాను. సో నా ఇప్పుడు కాల్ బ్యాక్ ఎఫ్ఎన్ ఈస్ నథింగ్ బట్ ది అనానమస్ ఫంక్షన్ కదా. దిస్ ఈస్ నాట్ ద ఇంటీజర్, దిస్ ఈస్ నాట్ ద స్ట్రింగ్, దిస్ ఈస్ ద anonymous function. Okay, this will capture the anonymous function. Let me design the callback fn, and I need to by must use the method signature because of ఇది callback కదా, ఇది anonymous function కాబట్టి I should use the method signature. So let me save చేసిన తర్వాత you can see the same output hello. Okay, so you can design the hello world or anything. Okay, hello world, if you design the hello world anything it will come. ఓకే. సో ఈవెన్ ఈ ప్రాసెస్లో మనము పారామీటర్ కూడా పాస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో లెట్స్ సే లైక్ ఏ కామా బి అని చెప్తాను ఇక్కడ. ఓకే. సో ఏ కామా బి. ఓకే. సో నా ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఏ ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ, కన్సోల్ డాట్ లాగ్ బి. ఓకే. సో కన్సోల్ డాట్ లాగ్ ఏ, కన్సోల్ డాట్ లాగ్ బి. ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్లో ప్రజెంట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ కాల్ చేసే క్రమంలో ఇక్కడ పారామీటర్స్ 2 పాస్ చేస్తాను. లెట్స్ సే 10, 20. సో ఇక్కడ 10 వచ్చేసేసి ఏ అనేది విచ్ విల్ బి క్యాప్చర్ ద 10, బి విచ్ విల్ బి క్యాప్చర్ ది 20. ఓకే. సో ఏ 10ని బి 20ని క్యాప్చర్ చేస్తుంది. సో నౌ వాట్ ఐ డిడ్, ఐ జస్ట్ ప్రింటెడ్ దట్ పారామీటర్స్. ఓకే. లెట్ మీ సేవ్. సో యూ కెన్ సీ ద పారామీటర్స్. ఓకే. So this is we are going to call the anonymous function. This anonymous function we are going to pass as the parameter to the another function. Okay. So entirely we are going to call the system as the callback function అంటాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇది ప్రీడిఫైన్డ్, ఇది నేను డిఫైన్ చేసినటువంటి ఫంక్షన్ కదా. ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి మనకి జావాస్క్రిప్ట్లో. లెట్స్ ఏ సెట్ టైమ్ అవుట్, దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఏ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్లో కూడా మనము జనరల్గా ఏం చేస్తామంటే అనానమస్ ఫంక్షన్స్ అనేది మనము పాస్ చేస్తూ ఉంటాం. ఓకే. ప్రీడిఫైన్ ఇది సెట్ టైమ్ అవుట్ అంటే ఏంటంటే మనకు ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్ తర్వాత ఒక ఫంక్షన్ అనేది ఆటోమేటిక్గా ట్రిగ్గర్ కావాలి, అర్థం చేసుకోండి. సో సెట్ టైమ్ అవుట్ అంటే ఏంటంటే కన్నా మనకు ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత సమ్ టైమ్ ఇంటర్వెల్ తర్వాత లెట్స్ సే 2 సెకండ్స్ 3 సెకండ్స్ తర్వాత నాకు ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఆటోమేటిక్గా ట్రిగ్గర్ చేసుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే మనము అనానమస్ ఫంక్షన్స్ అనేది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెట్ టైమ్ అవుట్లో ఇక్కడ ఫంక్షన్ లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ది console.log sub test. Okay, test. Okay, so let me save. Here set time నేను టైం ఇంటర్వల్ వచ్చేసేసి ప్రజెంట్ 1000 అంటాను. 1000 అంటే ఏంటంటే 1 సెకండ్ అనమాట అర్థం. 1000 ఈజ్ 1 సెకండ్. అదర్వైజ్ యూ కెన్ సే ద 5 అంటే 5 సెకండ్స్ అనమాట. 3 అంటే 3 సెకండ్స్. సో ఇప్పుడు నేను సేవ్ చేశాను చూడండి. ఇప్పుడు టెస్ట్ అనేది డిస్ప్లే కాలేదు కదా, చూడండి ఇప్పుడు టెస్ట్ అనేది డిస్ప్లే అయింది. అంటే ఆఫ్టర్ 3 సెకండ్స్ తర్వాత ఇది డిస్ప్లే అయింది అనమాట. ఓకే. సో ఆఫ్టర్ 3 సెకండ్స్ తర్వాత ఈ యొక్క అనానమస్ ఫంక్షన్ని మనం ఆటోమేటిక్గా ట్రిగ్గర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనము అనానమస్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో దిస్ ఈస్ ద వే వీ కెన్ యూస్ ది అనానమస్ ఫంక్షన్ either into the
ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్‌లో యూజ్ చేస్తాం. అండ్ ఇఫీ ఫంక్షన్ సింటాక్స్‌లో యూజ్ చేస్తాం. ఇమ్మీడియేట్ న్యూ అవుట్‌పుట్ ఫంక్షన్ సింటాక్స్‌లో యూజ్ చేస్తాం. యాస్ వెల్ యాస్ వేర్ వీ కెన్ పాస్ ది ఫంక్షన్ అనౌన్స్ ఫంక్షన్ యాస్ ఏ వన్ ఆఫ్ ది పారామీటర్ టు ది అనదర్ ఫంక్షన్ యాస్ వెల్. ఓకే. సో నెక్స్ట్ సెషన్‌లో మనము యారో ఫంక్షన్స్ అంటే ఏంటి? వాటి వల్ల అడ్వాంటేజ్ అనేది మనము తెలుసుకుందాం. థాంక్ యూ.